మిత్రులారా, కడియం శ్రీహరి ఎందుకు వెళ్ళడం జరిగింది, అదేవిధంగా కేకే ఎందుకు పార్టీలు మారడం జరిగింది అనే దానిపైన ఆ అంశాన్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వారి భాగవతాలు పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. వీళ్ళకి దగ్గర దగ్గర 70 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటికీ డైపర్ మార్చే ఏజ్లో వీళ్ళు పార్టీలు మారుస్తున్నారు. చూద్దాం ముచ్చట. రూపాయలు 200 కోట్లు రెండేసి పోస్టులు అయ్యా, అందుకనే ఊసిపోయింది ఈ నుంచి. కడియం కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్, కేకే కుటుంబానికి భారీ ఆర్థిక చేయూత. అందుకేనా అంటున్నాను. ఏమంటే తెలుసా, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పుడు అర్థం కావాలి కేసీఆర్ కంటే. ఇక్కడ అర్థం కావాల్సింది ఏమి లేదు. కేసీఆర్ ఒక 2 మూటలు గోనె సంచులు ఇచ్చుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేటోళ్ళు. ఈ రెండు ముఖాలు ఊసిన ముఖాలు, ఈ 2 ముఖాలకి 2 గోనె సంచులు ఇచ్చుంటే ఈరోజు పార్టీలో నిలకడగా ఉండేటోళ్ళు. కాబట్టి అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బ్యాగుల ఆఫర్ చూపెట్టేటట్టుకి ఏది మన ఎక్కడి నుంచి అది ఆర్బీఐ నుంచి 2 గోనె సంచులు ఇట్లా మోసుకొని వచ్చిండు కదా. ఇట్లా మోసుకొచ్చిన ఆ గోనె సంచుల్ని వీళ్ళిద్దరికి ఇచ్చిండు. ఇటు రాష్ట్ర రైతాంగానికి ఇయ్యలే కానీ వీళ్ళకి ఇచ్చిండు. రాష్ట్ర రైతాంగాన్ని ముంచిళ్ళు, కానీ పార్టీలో ఆగం చేయడానికి వీళ్ళకైతే ఇచ్చిండు. మరి ఇప్పుడు అర్థం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డీల్ అదును చేసి దెబ్బ కొట్టేందుకు పన్నాగం. బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం మీద కొట్టాలన్నది ప్లాన్. దానికోసమే భారీగా ముడుపులు అందజేత. కాంగ్రెస్ లోని ఓ వర్గం అధినేత గుసగుస. కడియం కేకే రాకపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు, మీరు అసంతృప్తితో ఉండాల్సిన ఏమి లేదు. ఈ 2 మొక్కలు ఊసినా ఒకటే, ఊయకున్నా ఒకటే. బీడు భూముల పెగలు కూడా లేవద్దు, వీళ్ళు ఊసిపోయినా కూడా. వీళ్ళతో వచ్చే న్యాయం ఏముంది? ఏం లేదు. ఊసిపోవాలి, దొంగలుగానే పోవాలి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని ఈ ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ నిన్నటిదాకా 118 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆర్బీఐ నుంచి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కోరుకుంటున్నాడు. ఇటు తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఊరేసుకొని చనిపోతున్నారు, ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, రాష్ట్ర జియో ఫార్టీసీస్ రద్దు చేయాలని విద్యార్థులు చనిపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి సోయి బారడం లేదు. మరి ఆ పైసల్ని అటు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఖాళీ చేయడానికి అయితే గోనె సంచుల్ని ఇలా వేసేసి వచ్చాను మా పార్టీకి అన్నట్టుగా ఈ విధంగా డబ్బులు ఇచ్చుకుంటా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే కోట్ల అప్పు. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళని కొంటున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలందరూ ఈరోజు బయటపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈరోజు జంపింగ్ జపాక్ బ్యాచ్ అంతా మళ్ళీ రేపు ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పార్టీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు కేసీఆర్ కాళ్ళతో తన్నుడు ఖాయం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని ఈ ప్రభుత్వము, రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని ఈ ప్రభుత్వం, రాష్ట్ర విద్యార్థులను ఆదుకొని ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని ఈ ముఖ్యమంత్రి మనకు ఉండి అవసరమా? మరి లోక్సభ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. మరి 6 గ్యారెంటీల అమలుకు 18,118 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా కూడా ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయాలని పరిస్థితిలో ఉన్ని ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఆగం చేస్తున్నాడు. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారికి అయితే ఓటేయకూడదు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. నా రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని ఈ ముఖ్యమంత్రి ఉండి దండగాని ప్రజలు నానా రకంగా ఎదురు తిరిగి గర్జిస్తా ఉన్నారు. గర్జించే వాళ్ళని కొడుతున్నాడు, గర్జించే వాళ్ళని తిడుతున్నాడు, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కుతున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. దయచేసి రైతే రాజు అన్న నినాదం కేసీఆర్ అయితే, రైతే దుర్మార్గుడు అన్న నినాదము రేవంత్ రెడ్డిది. రైతు చచ్చిపోయినా కూడా చావు కబురు సల్లగా విన్నట్టుగా రేవంత్ రెడ్డి చెవుల మోగుతా ఉంటది. అట్లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. దయచేసి ఎంపీ ఎలక్షన్ లో మాత్రము ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. దయచేసి మీ యొక్క విలువైన ఓటుని దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇంకెవరికైనా వేసుకోండి.